ఎప్పుడు చెప్పాలా నువ్వు జరుగు అని చెప్పుకున్న దాన్ని బట్టి తీసుకున్నాడు వాయిస్ వస్తుందా వాయిస్ వస్తుంది నందమూరి తారక రామారావు బసవతారకమ్మ గారి చిత్రపటాన్ని అన్నగారికి జ్ఞాపకంగా బహుకరిస్తున్నారు. నుంచి వెలుగోళ్ళలో 10 ఎకరాలు ఇరిగేషన్ స్థలం కానివ్వండి 110 కోట్లతో మనకు ఆత్మకూరు పట్టణానికి వాటర్ స్కీమ్ తీసుకోండి, ఆ తర్వాత ముస్లిం మైనార్టీ షాదీఖానా తీసుకోండి, ఏ పథకం మీరు తీసుకున్నా ప్రజల కల్సి దగ్గర మన నాయకుడు బుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని వేల మంది లబ్ధిదారులకు కొన్ని కోట్ల రూపాయలు షాదీఖానా కోసం 2,20,00,000 రూపాయలు తీసుకొచ్చారు. మీరు వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులుగా చలామణి అవుతున్నారు. మీరు మీ నాయకుడికి చెప్పుకొని ఆ యొక్క నిలిచిపోయిన షాదీఖానా పనులు నిర్మాణంలో భాగంగా పార్టీ నిర్మాణంలో భాగంగా ఏదైతే ఈ పార్టీని ఇన్ని సంవత్సరాలు ముందుకు నడిపించిన కార్యకర్తలకు నాయకులకు సముచిత స్థానాలు కల్పించి తద్వారా వాళ్ళను ఆ కమిటీలలోకి తీసుకొని కమిటీలు ఏర్పాటు చేసుకుని ఆ కమిటీలలో వాళ్ళకు పదవులు ఏర్పాటు చేసుకొని పార్టీని ఇంకా ముందుకు తీసుకునే భాగంలో మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం కమిటీలు వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. గతంలో కూడా మనం కమిటీలు ఎప్పుడు వేసుకున్నా కూడా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని అందరి సమ్మతి మేరకే ఈరోజు కేవలం ఈ పట్టణ ఆత్మకూరు పట్టణ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే పట్టణ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఆలస్యమైనా సరే మ్యాక్సిమం బాగానే వచ్చినా మనకి ఇప్పుడు ప్రతి వార్డు నుంచి ఇంకా రాని వాళ్ళకి మళ్ళీ ఒకసారి పిలిపించుకొని పనులు ఉంటాయి, కొంత పనులు ఉంటాయి, వాళ్ళందరూ కూడా మళ్ళీ పిలిపించుకొని అవి కూడా పూర్తి చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజల పార్టీ, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆనాడు 1982 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. ఇంత పెద్ద రాష్ట్రంలో ఇన్ని ఎంపీ సీట్లు, ఇన్ని ఎమ్మెల్యే సీట్లు పెట్టుకొని 24 గంటలు మనం ఢిల్లీలో మోకరిల్లే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీట్లు తీసుకోవడమే కానీ తిరిగి మనకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వడం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా అన్యాయం చేస్తున్నారు, మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆత్మ గౌరవం ముందే చూపించడానికి ఆ రోజు ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం పార్టీని స్థాపించి బ్రహ్మాండంగా దాదాపు 9 నెలలు ప్రజల్లో తిరిగి అహర్నిశలు మరి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా విమర్శించలేదు కార్యకర్తల నాయకులు. అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ప్రజలకు ఏవైతే ఉపయోగపడతాయో అటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టి ప్రజల్లో ఒక ఉన్నత స్థానాన్ని ఆయన ఉన్నా లేకపోయినా ఈరోజు అందరి గుండెలలో నందమూరి తారక రామారావు గారు ఉన్నారంటే ఆ రోజు ఆయన చేసిన మంచి పనుల వల్ల. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఎంత ప్రపంచ స్థాయిలో
నందమూరి తారక రామారావు గారు భారతదేశంలో మనకు ఒక గౌరవం ఇప్పిస్తే అంతకుముందు మనమంతా మద్రాసులో అంటుండే, ఆంధ్రాలో ఎవరు అనుకుంది. అటువంటి సముచితాన్ని ఆయన ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా కార్యకర్తలు మర్చిపోలేదు. కార్యకర్తల సంక్షేమం కోసం కానీ వాళ్ళ అభివృద్ధి కోసం కానీ ఎన్నో కార్యక్రమాలు పార్టీ తరఫున తీసుకోవడం జరిగింది. కొంతమందికి న్యాయం జరిగిండకపోవచ్చు, అట్లా చెప్పేసి పార్టీ వాళ్ళు విస్మరిస్తారని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దండి. ఏదైనా అడగంది అమ్మాయిని అన్నం పెట్టదని చెప్పేసి ఒక సామెత ఉంది. మనం కూడా అడగాల. ఎందుకంటే పార్టీ అంటే కుటుంబం. కుటుంబం అంటే కుటుంబంలో సంబంధించిన పెద్దలు మనకు జరుగుతున్నది కానీ ఓటు కానీ అడగాల. 1-4 సార్లు గుర్తు చేసి మనము పోరాడి కూడా తీసుకుంటే హక్కు కార్యకర్తకు ఉంది. అది గుర్తుపెట్టుకోండి. మనం అడగకపోతే ఒకవేళ మాలాంటి వాళ్ళని ఎన్ని గుర్తు పెట్టుకున్నా కొన్ని మర్చిపోయే సందర్భాలు ఉంటాయి, లేదు గుర్తుకు రాకపోయే సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని వేల మంది మన నియోజకవర్గం తీసుకుంటే కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఏ పార్టీ కూడా లేదు. మరి ఇటువంటి సందర్భంలో మీరు కూడా అధికారంలో వచ్చి అడిగి పనులు చేయించుకోవాలి. ఈరోజు మనం ప్రతి కార్యకర్త కానీ నాయకులు కానీ అధికారంలో మనం రావాలంటే మనం చేసిన మంచి పనులు ప్రజలకు వివరిస్తూ ఇల్లు తిరిగి అడుగుతున్నావా లేదా? అడుగుతున్నావా? తిరగకుండా ఓట్లు వేస్తున్నారా? ఏ విధంగా ప్రజలు అట్లే మీరు కూడా కార్యకర్తలు అడిగి సాధించుకోవాలి. పార్టీ మీద హక్కులు ఉన్నాయి మీకు, దయచేసి మర్చిపోవాలంట. అది మర్చిపోయి అక్కడికి పోయేసరికి అన్న దగ్గరికి పోయేసరికి జనం ఉంటారు, ఎప్పుడు మళ్ళీ వచ్చి కలుగుతామని అనుకుంటారు కొంతమంది. నా జనం చూసుకొని ఎప్పుడు పోవాలని మనం అనుకుంటాం కొంతమంది. దయచేసి అవి మానుకోండి. ఎందుకంటే కార్యకర్తలతో పాటు ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి. అన్నీ కలిసినప్పుడు ఒక్కొక్కసారి సమయం సరిపోకపోవచ్చు, కానీ 1-4 సార్లు అడుగుదాం, తప్పేం లేదు. ఇప్పుడు ఈ నియోజకవర్గం ఈ స్థాయిలో మనం అభివృద్ధి చేసుకోగలిగినామంటే ఎన్నిసార్లు తిరిగిటామో అధికారుల చుట్టూ కానీ, ముఖ్యమంత్రి దగ్గరికి కానీ, మంత్రుల దగ్గరికి కానీ ఎన్నోసార్లు తిరిగితే కానీ పనులు అంత ఈజీ కావు. ముఖ్యమంత్రి గారు అన్ని ఇస్తారు మనకు అడిగేవి, కానీ దాన్ని మళ్ళీ ఒక పద్ధతి ప్రకారం సిస్టమ్ ప్రకారం శాంక్షన్ చేయించుకోవాలంటే అధికారుల చుట్టూ తిరగాలి మనం కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పనులు ఉంటాయి. సో ఏదైనా అడగంది, తిరగంది, చెప్పంది పనులు సాధించుకునే పరిస్థితి ఉండదు. కార్యకర్తలకు ముఖ్యంగా నేను ఈ విషయాన్ని గతంలో కూడా చాలాసార్లు చెప్పేవాడిని, మళ్ళీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి, ఎందుకంటే ఈరోజు మనం అధికారంలో లేము. అధికారంలో లేనప్పుడు ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో వాడు ఎన్నికకి వెళ్ళిపోతున్నాడు, అదే బాధ. అధికారం వచ్చేసరికి వాడు ఎన్నికకి వెళ్ళిపోతా ఉన్నాడు. మళ్ళా ఏదో సామెత చెప్తారు కదా, ముందు వచ్చే సేవల కంటే తర్వాత వచ్చే కోములు బాగా వస్తే ఉంటాయని మాటలు చెప్తారు. మిమ్మల్ని రానియరు, దగ్గరికి రానియరు, రకరకాలు జరుగుతుంటాయి బయట. కానీ మీరు రావాలా, తోసుకొని రావాల్సిందే. వాళ్ళని నువ్వు లాగేలేదని చెప్తా ఉన్నా. రాలేకపోతే తప్పు మీద అవుతుంది, రాలేకపోతే తప్పు మీద అవుతుంది. నాకు ఓపిక ఉంది, ఎంతసేపు అయినా కూర్చుంటా, మీరు ఎంతసేపు అయినా మాట్లాడతా. కానీ మీరు రాకుండా, మీరు కనపడకుండా పనులు కాలేదన్నా అంటే నాకు కూడా బాధ ఉంటుంది. ఎందుకంటే మన కోసం, మన పార్టీ కోసం ఇంత సేవ చేసేందుకు మనం ఎందుకు న్యాయం చేయలేకపోయినామే, ఇన్ని పనులు చేసి కూడా ఇంకా కొంతమంది మన మీద బాధపడుతున్నారని మేము బాధపడుతుంటాం. కానీ విషయం మా దాకా రావాలి, తెలియాలి. అక్కడ మేము నోట్ చేసుకుంటూనే ఉంటాం. దానిలో వీలైన కాడికి మీ నంబర్లు తీసుకుంటాం, ప్రయత్నం చేసి అయిపోయిందంటే అయిపోయింది చెప్తుంటాం. కొంతమంది మీరు పోయినాక పని చేసినాక అయిపోయినాక మీరు చెప్పారు, మళ్ళీ మేము గుర్తు చేసుకోవాలి కానీ పని అయిందా లేదని అడుగుతుంటాం. దీంట్లో కొంతమందికి అది జరిగినకపోవచ్చు, కానీ జరుగుతాయి. మీకు కూడా అందరికీ జరుగుతాయి. అందరికీ మీరు కోరుకున్న పనులు అన్నీ చేయలేకపోవచ్చు, కానీ ప్రభుత్వం మనకు వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి కార్యకర్త కుటుంబానికి ఏదో రకమైన బెనిఫిట్ తప్పకుండా చేసి తీరుతారు. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ 2.5 సంవత్సరాల తర్వాత మనం ఆ రోజు మన పార్టీ ఓడిపోయిన తర్వాత అందరూ కూడా ఒకటే మాట చెప్పారు, మనం ఎన్నో మంచి పనులు చేశాం. గతంలో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ
మంచి కార్యక్రమాలు చేశారు. ఏ ఒక్కరి మీద కూడా పోలీస్ కేసులు పెట్టి కానీ బెదిరించి కానీ భయపించి కానీ మనం ఇప్పుడు పరిపాలన చేయలేం. చాతగానికి మంచి సాయం చేశాం. ఈ ప్రభుత్వం లాగా లేదు మన ప్రభుత్వం. మరి ఆ రోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకంతా సహాయ సహకార కార్యక్రమాలు ఉపయోగపడే పనులు చేసి కూడా మనం అత్యధిక మెజార్టీతో ఓడిపోయాం. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి ఏదో జగన్మోహన్ రెడ్డి చూసారు, ఆయన ఒకసారి అవకాశం వేయండి అని కనిపించడం వల్ల రోడ్ల పడి తిరుగుకుంటా ముద్దులు పెట్టుకొని అడుక్కొని కాళ్ళు చేతులు పట్టుకొని తిరిగినాడు. ఆ సింపతి మీద మనం చేసే పనులు కనపడాలి. ప్రజలకి సింపతి అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అవకాశం ఇచ్చినప్పుడు మనం చెప్పినాం కార్యకర్తలకు కానీ మన వాళ్ళకి కానీ ప్రజలకు కానీ. తెలుగుదేశం పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంటుంది రాబోయే ఇప్పుడు అప్పుడప్పుడు ఆయన వచ్చినాడు కాబట్టి ఎవరికైనా కొంత అవకాశం టైం ఇవ్వాలి. నెక్స్ట్ నుంచే నువ్వు అది చేయలేదు ఇది చేయలేదంటే కుర్చీలోనే కూర్చున్నప్పుడు మనం ఏం మాట్లాడతాం? వెళ్ళి ఒక 2 సంవత్సరాలు వీళ్ళకి టైం ఇద్దాము, చూద్దాము వీళ్ళ పరిపాలన ఎట్లుంటుందో. ప్రజలకు కూడా అర్థం కావాలి. నిజంగానే మనకంటే మంచి పరిపాలన చేస్తాడా, ఇంకేం పరిపాలన చేస్తాడంటే కొంతకాలం వేచి చూడాలని చెప్పేసి మనం సైలెంట్ ఉన్నాం.